హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మనకి తెలిసిందే, ప్లానింగ్ అనగానే ఏంటి, ప్రెగ్నెన్సీని కూడా ప్లాన్ చేయాలా అని చాలామంది అంటారు. ఎస్, వీ షుడ్ ప్లాన్. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్స్లో మనం హెల్త్ అన్నీ చూసుకొని ప్లాన్ చేసుకుంటేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్స్. ఐ థింక్ నా లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు, ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి నా లాస్ట్ వీడియో చూడండి. అందులో నేను నా మిస్క్యారేజ్ గురించి చెప్పాను. సో అదనమాట. అలా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మన హెల్త్ గురించి అంత ప్రీప్లాన్డ్గా మనం చెక్ చేసుకొని అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ అవుతుంది. అందుకనే ప్రెగ్నెన్సీ ప్లాన్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా స్ట్రెస్ ఫ్రీ లైఫ్, మంచి డయట్. ఎందుకంటే జనరల్గా ఒకప్పుడు అయితే చాలామంది, ఎస్పెషలీ మదర్స్ కానీ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళకైతే ఒకేసారి చాలామంది పుట్టేవాళ్ళు. అప్పుడున్న కండిషన్స్లో చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో పిల్లలు అనేది చాలా కష్టం. దట్టు హెల్తీగా ఉండటం అనేది చాలా కష్టం. ఇంకా ఇప్పుడు ప్లానింగ్ అనగానే అందరూ ఫినాన్షియల్గా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటారు. అందుకనేసి సో కొంచెం లేట్గా చూసుకుందాం. ఇప్పుడు ఉమెన్ కూడా ఎక్కువ లేట్గా పెళ్లి చేసుకోవాలి అనే దీనిలో ఉన్నారు. సో అందువల్ల ఏజ్ చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీకి. పెళ్ళిళ్ళు లేట్ అవ్వడం, సో ప్రెగ్నెన్సీస్ లేట్ కావడం వల్ల కాంప్లికేషన్స్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువే అవుతున్నాయి. అండ్ అది ఫ్యాక్టే. మనం కూడా త్వరగా ప్లాన్ చేసుకోవడానికి అప్పుడు అన్నీ చూసుకోవాలి కాబట్టి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ అనగానే సపరేట్గా ఏదో చేసేయాలని ఉన్నారు. మన డైలీ లైఫ్ని, మన రొటీన్ని కొంచెం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ లైక్ కొంచెం హెల్దీ ఫుడ్ తినడం, కొంచెం ఎక్సర్సైజెస్ చేయటం అలాంటివి. ఇంకా మనం మెయిన్గా చూసుకోవాల్సింది వచ్చేసి, మనకి ఏమైనా హెల్త్ కండిషన్స్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, జస్ట్ లైక్ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్. ఇవి ఇప్పుడు చాలా కామన్. హాఫ్ ఆఫ్ ది మెంబర్స్కి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా రావట్లేదు. సో అది ఇంకా మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనం ప్లాన్ చేయాలి ప్రెగ్నెన్సీ గురించి అనగానే, డయట్ కంపల్సరీ, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న దాంట్లో మనం బిర్యానీలు, బయట ఫుడ్ చాలానే తింటున్నాం. సో అట్లీస్ట్ కొన్నిసార్లు అయినా కొంచెం మంచి ఫుడ్ తీసుకొని, కొంచెం ఫైబర్ ఉన్న ఫుడ్, ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ప్లాన్ చేస్తున్న టైంలో అట్లీస్ట్ కొంచెం హెల్తీగా ఒక 2-3 months ముందు నుండి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏ కాంప్లికేషన్స్ లేకుండా అట్లీస్ట్ కొంచెం తక్కువ ఉంటాయి కాంప్లికేషన్స్. ఇంకా చెప్పాలంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అది ఇప్పుడు దొరకటం చాలా కష్టమే. ఎస్పెషల్లీ ఈ ఎవరైతే ఉమెన్ ఉన్నారో, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కానీ ఇన్ కేస్ ఏదైనా ప్రీవియస్ ఇష్యూస్ ఉండి మిస్క్యారేజ్ ఆర్ అబార్షన్ అయ్యి ఉంటే, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అస్సలు చాలా టార్చర్ చేస్తారు. ఇన్ కేస్ ఎవరైనా కొన్ని ఇయర్స్ అయిపోయి ఉంటే, పెళ్ళి అయిపోయి, వాళ్ళకి అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలా ఉంటుందో. స్ట్రెస్ ఫ్రీ అసలు ఉండటం కష్టమే తెలుసు. అయినా నాకు అర్థం కాదు, వాళ్ళు ఎవరైతే ప్లాన్ చేయాలనుకుంటున్నారో హస్బెండ్ అండ్ వైఫ్, అది వాళ్ళిద్దరి మధ్య వదిలేస్తే బెటర్. అలా కాకుండా అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఇన్లాస్ అందరూ. సో ఆబ్వియస్గా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. ఎందుకు మీకు ఇంకా పిల్లలు లేరా, ఇంకా పిల్లలు లేదా అని అలా చాలా అడిగేసి చాలా టార్చర్ ఇస్తారు అనిపిస్తుంది. వాళ్ళకి ఎప్పుడు కావాలో వాళ్ళు చూసుకుంటారు కదా, మీకు ఎందుకు అన్నట్టు. ఎనీవే, ఇవన్నీ మనం మార్చలేము. అట్లీస్ట్ అవన్నిటికీ ఎవరైతే ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు కొంచెం దూరంగా ఉండటం బెటర్. అట్లీస్ట్ అన్నీ అంత హెడేక్ తీసుకోకుండా జస్ట్ గో విత్ ద ఫ్లో. ఎందుకు అవ్వట్లేదు అని అంత స్ట్రెస్ తీసుకోకుండా జస్ట్ టేక్ యువర్ ఓన్ టైం. ఎస్పెషలీ అంత స్ట్రెస్ ఫ్రీ కాకుండా కొంచెం ఎక్సర్సైజెస్ మైల్డ్గా చేయటం, మంచి ఫుడ్ తీసుకుంటూ, ఇలాంటి బేసిక్గా స్టార్ట్ చేసినా సరిపోతుంది. ఇంకా ఇంతకుముందు చెప్పినట్టు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మెయిన్ అవి ఫోకస్ చేయండి. ఇన్ కేస్ థైరాయిడ్ ఉంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి థైరాయిడ్కి క్యూర్ చేసుకోవటం బెటర్. అలా కాకుండా సడన్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక థైరాయిడ్ మధ్యలో ఉంటే గ్రోత్కి ప్రాబ్లం అవుతుంది. పీసీఓడి ఉన్నా సరే, అంటే మిస్క్యారేజెస్ ఛాన్సెస్ ఉంటుంది, అలాంటివన్నీ జరుగుతాయి. సో ఫస్ట్ మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇన్ కేస్ బీపీ ఆర్ షుగర్ ఆర్ థైరాయిడ్, ఏ ఇష్యూస్ ఉన్నా ఫస్ట్ దాన్ని క్యూర్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఏవీ లేదు అయినా కూడా మేము స్టిల్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అనుకుంటే, కొంచెం మంచి ఫుడ్ హెల్తీగా తింటూ,
హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ మంచి స్లీప్ చాలా ఇంపార్టెంట్, ఇంకా స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఆల్రెడీ చెప్పినట్టు. సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఒక 2-3 మంత్స్ ముందు నుండి ఎప్పుడైతే మనం ప్లానింగ్ అనుకుంటామో అప్పుడు కొంచెం మంచిగా అవుతుంది, మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా. సో మళ్ళీ గ్రోత్ సరిగ్గా లేదని అలాంటివన్నీ చాలా చెప్తుంటారు డాక్టర్స్. సో వీటన్నిటికీ మనం మళ్ళీ ఫీల్ అవ్వకుండా ముందే చెక్ చేసుకోవటం బెటర్. ఇంకా అన్నీ మంచి ఫుడ్ తీసుకొని అన్నీ బాగానే ప్లాన్ చేసుకొని అయినా కూడా ఈ మంత్లో కన్సీవ్ అవ్వలేదు, మళ్ళీ పీరియడ్స్ వచ్చిందనేసి ఒక టెన్షన్, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సో జస్ట్ ఇదే లైఫ్ స్టైల్ని ఒక 6 మంత్స్ ఫాలో అయ్యాక స్టిల్ ఇంకా కూడా అన్నీ కరెక్ట్గానే ఉంది, హెల్తీగానే ఉన్నాం, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు హెల్తీగానే ఉన్నారు అలా అనుకున్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం బెటర్. ఎందుకంటే మనకి తెలియని ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా డాక్టర్ వాళ్ళు చెప్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మెయిన్ ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఇప్పుడు అందరూ లేట్గా పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల ఉమెన్లో అయితే మనకి ఎగ్ అనేది ఒకటి ఉంటుంది, కొన్ని మిలియన్స్ ఉంటాయి, అవి తగ్గిపోతూ వస్తాయి అన్నమాట. అందుకే మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ని చూసుకుంటే వాళ్ళకి అప్పుడు ఎర్లీ 20s పెళ్లి చేసేవాళ్ళు. సో వాళ్ళకి పిల్లలు కూడా త్వరగా పుట్టడం, ఏ కాంప్లికేషన్స్ ఉండవు, ఇంకా చాలా నార్మల్ డెలివరీస్ అవ్వటం అలాంటివి. ఇప్పుడు పెళ్ళిళ్ళు లేటు, పిల్లలు లేటు. సో ఆబ్వియస్గా మనకి ఎగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట, ఎగ్ కౌంట్. ఇంకా నియర్ టు 30s రావటము, ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది కొంచెం కష్టమే అవుతుంది. సో అలాంటివి ఏమన్నా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నా అవి డాక్టర్స్ మనకి చెక్ చేసి తీసుకుంటారనమాట. ఇన్ కేస్ ఎవరైనా అన్నీ మన సైడ్ బాగుంది, మనం హెల్దీ ఫుడ్ తింటూ అన్నీ బాగుంది, ఏ థైరాయిడ్ ఇష్యూస్ ఇలాంటివి లేదు అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక డాక్టర్ వాళ్ళైతే చెప్పారనమాట, ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూస్ లేదు అంటే ఒకసారి చెక్ చేసుకోండి అనేసి ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు, AMH అనమాట. దాని నేమ్ వచ్చేసి యాంటీమొలేరియన్ హార్మోన్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో దానిలో ఏం తెలుస్తుందంటే మన ఎగ్ రిజర్వ్ ఇంకా ఎంత ఉంది అంటే ఉమెన్కి తగ్గిపోతూ వస్తుంది. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఇంకా అసలు ఎగ్ ఉండదన్నమాట. సో ఎగ్ ఉంటేనే కదా మన ప్రెగ్నెన్సీకి కన్ఫర్మ్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. సో అలాంటివి లేకపోవడం వల్ల ఇంకా ఎగ్ క్వాలిటీ తగ్గిపోవటము, ఇంకా ఎగ్ కౌంట్ ఎంత ఉంది అనేసి ఆ టెస్ట్లో తెలుస్తుంది. సో టెస్ట్ బట్టి వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనేసి చూస్తారు. చాలా తక్కువ ఉంటే సో న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం కష్టం కాబట్టి ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రొసెసెస్ చూస్తారు. అలా కాకుండా బాగానే ఉంది అంటే వాళ్ళు కూడా ఓకే మీరు న్యాచురల్గానే ప్లాన్ చేయండి, ఇంకా అండర్ వాళ్ళ గైడెన్స్లో అనమాట. ఇన్ కేస్ ఏదైనా ట్యాబ్లెట్స్ ఇవ్వటం, సప్లిమెంట్స్ ఇవ్వటం, వైటమిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వటం అలాంటివి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ప్లాన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ నుండి ఫోలిక్ యాసిడ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా వాళ్ళకి ఏ డిఫెక్ట్స్ లేకుండా ఉండటానికి, ఇంకా ప్రెగ్నెన్సీ మంచిగా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఫోలిక్ యాసిడ్ చాలా కంపల్సరీ, డాక్టర్ని కన్సల్ట్ అయినా అవ్వకపోయినా. జస్ట్ మెడికల్ మెడిసిన్స్ అన్నీ ఇక్కడ బయట దొరుకుతాయి ఎక్కడైనా, సో అక్కడ తీసేసుకోవచ్చు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్. ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా కూడా కన్సీవ్ అవ్వలేదు, అన్నీ చెక్ చేశారు, AMH కూడా నార్మల్గా ఉంది అంటే నెక్స్ట్ డాక్టర్స్ వచ్చేసి ఫాలిక్యులర్ స్టడీ చేస్తారనమాట. ఫాలిక్యులర్ స్టడీ ఏంటంటే మన బాడీలో, మన యూట్రస్లో ఫాలిక్యూల్స్ ఉంటాయి, దాని నుండి ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో అవి ఎంత ఉన్నాయి కౌంట్, ఆ కౌంట్ కరెక్ట్గా ఉందా లేదా, సో దాన్ని బట్టి ఎగ్ ఎంత రిలీజ్ అవుతుందా లేదా. ఎవ్రీ మంత్ మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత అది స్పర్మ్ టచ్ అవుతే అప్పుడు అక్కడ బేబీ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే అది టచ్ అవ్వదో అప్పుడు ఆ ఎగ్ బ్రేక్ అయిపోయేసి బ్లీడ్ లాగా అవుతుంది, అదే మన పీరియడ్స్ అనమాట. సో ఎగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ PCOD అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, ఎక్కువ రెగ్యులర్ పీరియడ్స్ రాకపోతే ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదని అర్థం. సో ఫస్ట్ డాక్టర్స్ అది కూడా చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఏమైనా ఎగ్ రిలీజ్ అయ్యే దానిలో ఇష్యూస్ ఉన్నాయా. కొన్నిసార్లు ట్యూబ్స్లో ఏమైనా ఎగ్స్ ఇరుక్కుపోవటం కానీ, ఎగ్స్కి స్పేస్ రాకోకుండా ఉండటం, సో ట్యూబ్స్లో ఏమైనా బ్లాకేజ్ ఉందా అలాంటివి డాక్టర్ స్కాన్ చేసి చెప్తారు. ఇన్ కేస్ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటే అన్నీ ప్లాన్ చేసి ఇంకా కూడా కష్టంగా ఉన్నప్పుడు
పీరియడ్స్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ స్కాన్లో చెప్పారనమాట, ఫాలిక్యూల్స్ అంటే నెక్స్ట్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నవి చెక్ చేస్తారు, ఎన్ని ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది. సో ఇన్ కేస్ వాళ్ళకి పీసీఓడి అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు ఒక ట్యాబ్లెట్ లాంటిది ఇస్తారనమాట, లెట్రిజాల్ ఆ ట్యాబ్లెట్. సో అలాంటివి ఇవ్వటం వల్ల ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ కేస్ కన్సీవ్ అయినా ప్రాబ్లమ్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. క్వాలిటీ ఎగ్ రావటం వల్ల క్వాలిటీ ఉంటుంది తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా అనేసి. సో అలాంటి ఇష్యూస్ ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. బట్ అన్నిటికంటే మెయిన్ మనం ఫస్ట్ బాగుండాలి, స్ట్రెస్ ఫ్రీగా, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా అలా అనమాట. సో టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫాలిక్యులర్ స్టడీ చేస్తారు, ఓవులేషన్ డేట్. ఇంకా మెయిన్ వచ్చేసి ప్లానింగ్ చేసే వాళ్ళు ఓవులేషన్ డేట్ కూడా కనుక్కోవాలి. ఎలా అంటే మనం ఏ డే కలుస్తున్నామో అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ర్యాండమ్గా అన్ని డేస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ ఎవ్రీ 28 డేస్కి వస్తే ఎవ్రీ 14th డే అనేది ఓవులేషన్ డే అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ మోర్. సో 10 డేస్ పీరియడ్స్ వచ్చిన 10 డేస్ తర్వాత నుండి 14th డే వరకు మెయిన్, అట్లీస్ట్ గ్రేస్ తీసుకొని 18th డే వరకు 10 to 18 డేస్లో ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే అలా కలవటానికి ట్రై చేస్తే ఛాన్సెస్ ఆర్ మోర్ ఫర్ ప్రెగ్నెన్సీ అనమాట. అది డాక్టర్స్ చెక్ చేస్తారు. ఇన్ కేస్ అంటే అన్నీ బాగుంది, ఎందుకు కన్ఫర్మ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఓవులేషన్ డే రోజు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఆ టైంలో కలిస్తే ఛాన్సెస్ ఆర్ మోర్ అని డాక్టర్స్ చెప్తారు. సో ఎవరైనా ప్లాన్ చేయాలనుకున్న వాళ్ళు ఆ టైంలో కంపల్సరీ కలవాలి. ఆ తర్వాత ఫాలిక్యులర్ స్టడీలో ఏం చేస్తారంటే ఓవులేషన్ డే ముందు రోజు ఎగ్ సైజు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని చెక్ చేసి రిలీజ్ అయ్యే టైంకి కలవమంటారు. తర్వాత రిలీజ్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. సో అలా ఒక మంత్ ఫుల్గా చూస్తారు. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉందా మీ బాడీలో ఆర్ ఎల్స్ ఎగ్ రిలీజ్ అవ్వటమా అలా చెక్ చేశాక అంత నార్మల్గా ఉంది, ఏజ్ కూడా మ్యాటర్ కాదు, తక్కువ ఏజ్లోనే ఉన్నారు, ఏజ్ ఇన్ ద సెన్స్ అదే ఎగ్ ఏమైనా తక్కువ ఉందా అని చెక్ చేయడానికి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసాక మీరు నార్మల్గానే ఉన్నారు అని డాక్టర్ కనిపిస్తే న్యాచురల్గానే ట్రై చేయమంటారు, ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఇంకో 2-3 months ట్రై చేయండి, లేకపోతే చూద్దాం అన్నట్టు. ఇన్ కేస్ అన్నీ బాగుంది ఇంకా కూడా కన్సీవ్ అవ్వలేదు అంటే డాక్టర్స్ నెక్స్ట్ ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ అలాంటివి ఏమైనా చూస్తారు. అదేమంత భయపడాల్సిన విషయం ఏం కాదు, న్యాచురల్, అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే న్యాచురల్గా ఇద్దరు కలిసేదాన్ని వాళ్ళు ఆర్టిఫిషియల్గా అక్కడ ఎగ్ని తీసుకోవటం, స్పర్మ్ని తీసుకోవటం, దాన్ని కలపడానికి ట్రై చేస్తారు ఐవీఎఫ్లో. ఐఏ వచ్చేసి జస్ట్ ఎగ్ని తీసుకొనేసి ఇంకా స్పర్మ్ని తీసుకొని ఇన్సర్ట్ చేస్తారంట ఉమెన్ బాడీలో. ఇది జస్ట్ నాకు తెలిసిన బేసిక్ ఐడియా. సో నాకైతే మెయిన్గా న్యాచురల్గా ట్రై చేయడం బెటర్ ఎవరైనా సరే అని చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ప్రొసీజర్ అనేది తర్వాత కూడా 100% గ్యారంటీ ఏం కాదు ఏదైనా కూడా. సో మెయిన్ మన బాడీ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవటం ఇంపార్టెంట్. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు హెల్తీగా ఉండటం, కొంచెం ఫిట్గా ఉండటం, మంచి డయట్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటే ఆటోమేటిక్గా 1 month కాకపోయినా 2nd month or 3rd monthకి కన్ఫర్మ్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ద ఇష్యూస్ అన్నీ అక్కడే క్లియర్ అయిపోతాయి. ఇన్ కేస్ థైరాయిడ్ ఉన్న, పీసీఓడి ఉన్నా కొంచెం మంచి ఫుడ్ తీసుకొని డయట్ అంతా బాగుంటే ఆటోమేటిక్గా అందరి హెల్త్ బాగుంటుంది, అది ఏం ప్రాబ్లం ఉండదు. సో నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మిస్క్యారేజ్ అప్పుడు అయింది. తర్వాత నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే ఇప్పుడు నేను చెప్పిన వీడియోలానే సేమ్ నేను కూడా కొంచెం స్ట్రెస్ ఫ్రీ. అప్పుడు చాలా స్ట్రెస్ ఉండే నా వర్క్, ట్రావెల్ ఇవన్నీ. సో అవన్నీ పక్కన పెట్టేసి కొంచెం ఫ్రీగా ఉండేసి మంచి ఫుడ్, మంచి అంటే అన్ని ఫుడ్ తింటున్నాము, కొంచెం కాన్షియస్గా కొంచెం ఫైబర్ ఉండే ఫుడ్స్ అలాంటివి తీసుకొని కొద్దిగా. సో అట్ ది ఎండ్ కన్ఫర్మ్ అయితే అయింది, ప్రాబ్లం ఏం అవ్వలేదు, ఎక్కడ ఏది లేదు. డాక్టర్ ఒకసారి ఏమైందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎందుకు 1 month చూసాం కదా అయినా కూడా కన్ఫర్మ్ అవ్వలేదు అనేసి. డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలిక్యులర్ స్టడీ చేశారు. అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా బాడీలో, ఎగ్ అలా అనేసి అన్నీ ఓకే అని చెప్పారు. సో న్యాచురల్గానే ట్రై చేయమన్నారు. 1-2 months తర్వాత ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అయిపోయింది. సో మీకు కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ ది డే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటివి ఉన్నా మీరు కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.
ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.